హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనుదాడి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చిట్టి కాకరకాయల ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు కాకరకాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏదో కొన్ని చూసేద్దాం. కాకరకాయ డయాబెటీస్ పేషెంట్స్కి ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పచ్చు. అలాగే హై బీపీని కూడా తగ్గిస్తుంది, ఆకలిని రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. చిన్నపిల్లలకి కడుపులో నులుపురుగులు ఉంటాయి కదా, సో అలాంటి వారికి ఈ కాకరకాయని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా నులుపురుగులు కొంచెం తగ్గుముఖం పడతాయి. అలాగే స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి. హై బీపీని కూడా తగ్గిస్తుంది. సో ఈ కాకరకాయని వారానికి 1 లేదా 2 సార్లు తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. డయాబెటీస్ పేషెంట్స్కి అయితే రోజు తీసుకున్నా పర్లేదు, లేదా ఎవ్రీ ఆల్టర్నేట్ డే తీసుకున్నా ఇంకా చాలా మంచిది. ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే చిట్టి కాకరకాయలను 1/2 కిలో తీసుకున్నాను ఇక్కడ నేను. తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని ఇట్లా పెరుగు, ఉప్పు, పసుపు వేసి మంచిగా షేక్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా స్టీమ్ మెథడ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మూత ఇలా పెట్టేసుకొని కూడా బాయిల్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఉట్టివే అలా అయినా తినేసేయచ్చు, లేదంటే ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికోసం ఫ్రై కోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలను ఒకేసారైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే 2 టైమ్స్ అయినా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా అన్ని కాకరకాయలు చక్కగా ఫ్రై చేసుకున్నాక 2 వైపులా పక్కన పెట్టేసుకొని తాలింపు కారాన్ని ఈ కాకరకాయ పెట్టుకున్న ఘాట్లలో కూర్చుకోవాలి. సో ఈ తాలింపు కారం రెసిపీ ఒకవేళ తెలియనట్లయితే నా వీడియోస్లో ఉంది, ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ తాలింపు కారాన్ని ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో మంచిగా కూర్చుకొని పక్కన పెట్టేశాక మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 4 కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇలా కూర్చుకున్న కాకరకాయలన్నిటినీ ఈ తాలింపు మిశ్రమంలో వేసేసి రిమైనింగ్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసి మంచిగా 10 సెకండ్స్ పాటు స్టిర్ చేసేసి సర్వ్ చేసేసి పెట్టేసుకోవాలి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇది దోసకాయ పప్పు, టమాటా పప్పు, పప్పుచారు, సాంబారు వీటిలోకి అయితే మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. అలాగే వేసవికాలంలో అందరూ రాగి అంబలి తాగుతుంటారు కదా, దాంట్లో కూడా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. సో ఈ ప్రాసెస్లో ఇప్పటి వరకు మీరు ట్రై చేయకుంటే ఒకసారి ఇలాగ కాకరకాయలాగే బాయిల్ చేసి పీసెస్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.